వైస్ చైర్మన్ దుర్గాగౌడ్ గారు, కన్వీనర్ బైరశేఖర్ గారు, ఇంకా నాయకత్వానికి పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ప్రధానంగా దేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వము భారతదేశ దిశ దశ నిర్ణయించడానికి రాజ్యాంగ సవరణ చేసే ఒక బిల్లును చట్టసభల్లో పార్లమెంట్లో పెట్టబోతా ఉంది. దానితో పాటు మహిళలకి 33% రిజర్వేషను కల్పిస్తామనే ఒక మరో బిల్లును కూడా పెట్టబోతా ఉంది. ఈ రెండు బిల్లులు కూడా ఇవాళ చట్టసభల్లో చర్చకు రాబోతూ ఉన్నాయి, ఆమోదం కోసం ముందుకొచ్చాయి. ప్రధానంగా మేము బీసీల పక్షాన, ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల ఓబీసీల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. జాతీయ జనగణనలో కులగణన అనే కాలాన్ని ఎస్సీ ఎస్టీలతో ఓబీసీలను ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. 33 ప్రశ్న ఉత్తరాల్లో 34వ ప్రశ్న ఓబీసీ అనే కాలాన్ని ఎందుకు చేర్చలేదనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఓబీసీలను లెక్కలు తీస్తా అని చెప్పిన మీరే కోర్టు తీర్పుతో అఫిడవిట్ ఇచ్చి లెక్కలు తీయడానికి మేము సిద్ధమే అని చెప్పి మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ రేపు 1వ తారీఖు ఏప్రిల్ నుంచి జరగబోయే జనాభా లెక్కలలో కులగణన కాలాన్ని ఓబీసీల నుంచి తీసివేయడం జరిగింది. దీనితో ఇవాళ ఈ దేశంలో ఉన్న 70 కోట్ల ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ ప్రధానంగా దగా చేయబోతూ ఉంది. ఓబీసీల మనోభావాలని, ఓబీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఇవాళ చర్యలు తీసుకుంటా ఉన్నది. దేశంలో ఉన్న జంతువులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, ఎలకలు ఎన్నున్నాయో లెక్కలు తీయగలిగినంత సామర్థ్యం కలిగి తీస్తూ బయటపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను 70 కోట్ల ప్రజల జనాభా లెక్కలు తీయడానికి ఏం అడ్డం వస్తూ ఉందో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా 70 కోట్ల ప్రజలను తీయడమే అంటే మా రాజకీయ సమాధిని, మా అస్తిత్వాన్ని, మా ఆర్థిక విధానాన్ని, సామాజిక విధానాన్ని ఇవాళ గంగలో కలపడానికే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో 1 నేషన్ 1 ఇండియా అని చెప్పిన మీరు అందరికీ సమాన అవకాశాలు కావాలనుకొని రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మన దేశం గొప్ప సార్వభౌమాధికార దేశం అని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని చట్టసభల సాక్షిగా ఓబీసీలను తడిగుడ్డు గొంతుతో కోస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి, ఏ జనమెంతో ఉంటే వాళ్ళందరికీ అంతే వాటా అని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు అదే పార్లమెంటులో ఓబీసీల గురించి మాట్లాడకపోవడము చాలా దుర్మార్గం. ఇవాళ బీసీలకు ఇచ్చిన హామీ, ఈ రాష్ట్రంలో తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పిన దాంట్లో ఇక్కడ అమలు చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టంగా అర్థమైంది. అమలు చేయకుండానే పార్లమెంటులో చట్టాలు చేయాలని చెప్పేసిన మీరు పార్లమెంటు జరుగుతున్న టైంలో ఓబీసీల గురించి కానీ, బీసీలకు ఇక్కడ ఇచ్చిన 42% రిజర్వేషన్ కానీ ఎందుకు మాట్లాడతలేరు అనేది ఇవాళ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం మీ అధికారం కోసం, మేము బీసీలను ఓటు బ్యాంక్గా చూసుకోవడం కోసము, మా ఓటు బ్యాంక్గా వాడుకొని మీ అధికారాన్ని, ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసమే ఒక బిచ్చం ఎత్తుకొని ఓట్ల రూపంలో మమ్మల్ని మోసం చేస్తున్నారని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఇవాళ మహిళా బిల్లు ఒకటి కూడా ముందుకొచ్చింది. ఈ బిల్లు 30 ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది పార్లమెంట్లో చట్టరూపం దాల్చకుండా. ఎందుకు? ఈ బీసీలలో, ఓబీసీలలో మహిళలు కూడా ఉన్నారు, మహిళల్లో ఓబీసీలు ఉన్నారు. వారి వాటా ఇచ్చిన తర్వాతనే మహిళా బిల్లు అమలు చేయాలని చెప్పేసి ఆనాడు లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, శరద్ యాదవ్ గారు కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఓబీసీ నాయకత్వం, ప్రజాప్రతినిధులంతా కూడా ఈ బిల్లును అడ్డుకోవడం జరిగింది. కానీ అదే బిల్లు ఇవాళ 30 ఏళ్ళ తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా మహిళా బిల్లును ఆమోదం చేసుకోవడం అంటే మీ అగ్రకులాలకే రిజర్వేషన్లు రిజర్వ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న విధానంగా కనపడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులు ప్రమోషన్ లేవు, క్రిమిలేయరు ఎత్తివేసే విధానం లేదు, అదేవిధంగా ఇవాళ జనాభా లెక్కలు తీయడం లేదు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి ముందు లెక్కలు తీస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లెక్కలు తీసిన ఈ రాష్ట్రంలో ఎందుకు బయట పెట్టలేదని అడుగుతున్నాం. అక్కడ లెక్కలు తీయరు, ఇక్కడ తీసిన లెక్కలు బయట పెట్టరు. ఈ రెండు బయటపడితే మీ అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పోతుందన్న భయంతో ఈరోజు మమ్మల్ని దగా చేయడానికి మోసం చేస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్లో కూడా మా వాటా లేదు,
చట్టసభల్లో మాకు అవకాశం లేదు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని రకరకాల రాజకీయ విన్యాసాల పేరుతో కోర్టుల పేరు మీద చట్టసభల పేరు మీద కాలయాపన చేసి మోసం చేస్తూ ఒకవైపు ఇక్కడ 42 స్థానిక సంస్థలు లేదు, ఆ చట్టసభలో రిజర్వేషన్ లేదు, పెరుగుతున్న సీట్లు మీ అగ్రకులాలకి రిజర్వ్ చేసుకోవడం కోసం పెంచుకున్నారుగా కనపడతా ఉన్నది. ఇవాళ బడ్జెట్లో మా వాటా రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని రిజర్వేషన్లు ఇవ్వకుండా బడ్జెట్ మీ చేతుల్లో ఉంది కదా, రాష్ట్రంలో ఏ జనాభాకి ఎంత ఉందో అభివృద్ధి చేయడానికి వాటా ఉంది కదా. ఎందుకంటే బీసీలకు అభివృద్ధిలో వాటా కల్పించడానికి బడ్జెట్లో ఇవ్వకపోవడం ఏంటంటే బీసీలు కమిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు, కాంట్రాక్టర్లు అగ్రవర్ణాలు కమిషన్లు ఇస్తే తప్ప వాళ్ళకు వాళ్ళ ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా వాటా వస్తుంది. కానీ బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటా రాదన్న పేరు మీద ఇవాళ అభివృద్ధి చేయట్లేదు. అంటే ఏ రకంగా చూసినా బీసీలను అణగదొక్కడానికి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకే జెండా కింద, ఎజెండా వేరు కాదు, ఒకటే జెండాలు వేరైన ఎజెండా ఒకటే, బీసీలను మోసం చేయడానికి ఒకటే ఎజెండాగా అగ్రకుల ఆధిపత్యం కాపాడుకోవడానికి చేస్తున్న కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే మీరిచ్చే బిల్లును ఏదో ఓబీసీలను చేర్చాలి, జనగణంలో కులగణను చేర్చాలి, ఈ రాష్ట్రంలో తీసిన లెక్కలు బయటపెట్టాలి, బడ్జెట్లో వాటా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఓబీసీలు 70 కోట్ల ప్రజలు ఏకమయ్యి ఇవాళ పోర్బాట చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.